Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 24 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే write a program that asks the user for a word and finds all the smaller words that can be made from the letters of that word. The number of occurrences of a letter in a smaller word cannot exceed the number of occurrences of the letter in the user's word. సో ఏంటంటే ఫర్ సపోజ్ వర్డ్ అనే ఒక ఇన్పుట్ తీసుకుందాం యూజర్ నుంచి ఏబిసి అనే ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి. సో ఈ ఇచ్చిన వర్డ్ యొక్క అన్ని స్మాలర్ వర్డ్స్ మనం ఫైండ్ చేయాలి. స్మాలర్ వర్డ్స్ అంటే ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఎ స్మాలర్ వర్డ్ ఆఫ్ ఏబిసి, బి ఈజ్ ఎ స్మాలర్ వర్డ్ ఆఫ్ బిసిఏ, అలానే సి, నెక్స్ట్ సిబి, బిసి, సిఏ సంథింగ్ ఇలానే ఇంకా ఉంటాయి కదా ఏసి, ఏబి, రైట్? సో ఇంకా బిఏ ఇవన్నీ కూడా ఈ ఇచ్చిన వర్డ్ యొక్క స్మాలర్ వర్డ్స్. అండ్ ఇంకా మనకి ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. సిబి, బిసిఏ, సిఏబి, లైక్ ఇంకా ఏమున్నాయి? సో ఇవన్నీ కూడా స్మాలర్ వర్డ్స్ ఆఫ్ గివెన్ వర్డ్ ఏబిసి. బట్ ఇక్కడ మనకి ఇంకొక కండిషన్ ఏంటి అంటే ద స్మాలర్ వర్డ్ కెనాట్ ఎక్సీడ్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద యూజర్స్ వర్డ్. సో మనకి స్మాలర్ వర్డ్ ఫైండ్ చేయమన్నారు కదా. ఈ ఇచ్చిన ఈ పాసిబుల్ అకరెన్సెస్ అన్నిట్లో కూడా ఇచ్చిన వర్డ్ యొక్క లెంత్ కూడా సేమ్ అవ్వకూడదు. ఇక్కడ ఏబిసి 3 క్యారెక్టర్స్ కదా. సో 3 క్యారెక్టర్స్ ఉన్న వర్డ్స్ అనేవి మనం జనరేట్ చేయక్కర్లేదు. ఓన్లీ అప్ టు 2 వరకు. సో ఇక్కడ 3 క్యారెక్టర్ లెంత్ వర్డ్ ఇచ్చాం కాబట్టి అప్ టు ఓన్లీ 2 క్యారెక్టర్ వరకే మనం ఎన్ని పాసిబుల్ స్మాలర్ వర్డ్స్ అయితే అన్ని పాసిబుల్ స్మాలర్ వర్డ్స్ మనం జనరేట్ చేయాలి. ఒకవేళ 5 ఇచ్చామనుకోండి, 5 క్యారెక్టర్ వర్డ్ అంటే 4 క్యారెక్టర్ లెంత్ ఉన్న అన్ని స్మాలర్ వర్డ్స్, పాసిబుల్ స్మాలర్ వర్డ్స్ అనేవి మనం జనరేట్ చేయాలి. అర్థమైందా? సో లెట్స్ ఇంప్లిమెంట్. దీనికోసం నేను ఇటర్ టూల్స్ అనే ఒక మాడ్యూల్ యూజ్ చేస్తున్నాను. ఫ్రమ్ ఇటర్ టూల్స్ ఇంపోర్ట్ పర్ముటేషన్స్ మెథడ్. సో యూజింగ్ పర్ముటేషన్స్ వీ కెన్ సాల్వ్ దిస్ ఈజీలీ. ఓకే, ఫస్ట్ పర్ముటేషన్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం, తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం. వర్డ్స్ ఈక్వల్ టు ఏబిసి అనే సేమ్ ఇన్పుట్ తీసుకున్నాం. సో పర్ముటేషన్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే పర్ముటేషన్స్ ఆఫ్ ఇక్కడ మనం ఒక వర్డ్ని పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసారా క్లాస్ పర్ముటేషన్స్ ఇటరబుల్. సో ఇది ఒక ఇటరబుల్ తీసుకుంటది అండ్ ఒక ఆర్ ఇంటిజర్ని తీసుకుంటది. సో ఆ ఆర్ వల్ల యూజ్ ఏంటి, ఇంటిజర్ ఏం చేస్తుంది అంటే తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ పర్ముటేషన్స్ ఆఫ్ వర్డ్ని నేను డైరెక్ట్గా ఇక్కడ ఇలా ప్రింట్ చేసేస్తే నాకు అవుట్పుట్ వస్తుందా లేదా మీరు చెప్పండి. వీడియోని పాస్ చేసి నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసింది. దాంట్లో ఉన్న డేటాని మనకి రిటర్న్ చేయలేదు, రైట్? సో దీంట్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే యూజింగ్ ఫర్ లూప్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్ వీ కెన్ డైరెక్ట్గా ఇక్కడ ఇలా లిస్ట్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, చూసారా మనం ఇక్కడ ఏబిసి ఇచ్చాం కదా. సో అన్ని పాసిబుల్ వేస్ ఆఫ్ పర్ముటేషన్స్ అనేవి మనకి ఇచ్చేసింది. ఏబిసి, ఏసిబి, బిఏసి, బిసిఏ సంథింగ్ ఇలా. ఓకే, అండ్ ఇక్కడ ఫర్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఫర్ సపోజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ పర్ముటేషన్స్ ఆఫ్ వర్డ్ దీన్ని ఈ రేంజ్లో పెడదాం. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ వర్డ్ ఇక్కడ మనం ఐని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ రేంజ్ అవసరం లేదు, నేను ఇక్కడ రేంజ్ ఇచ్చాను. ఓకే, సో లెట్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఏబిసి, ఏసిబి పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది కదా. సో ఇలా యూజింగ్ ఫర్ లూప్ ఆర్ ఇలా లిస్ట్ ఇచ్చి కూడా మనం ఈ పర్ముటేషన్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఇంకొక పారామీటర్ ఆర్ ఉందని చెప్పాను కదా. సో ఆర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అండ్ ఇక్కడ 1 అని ఇచ్చాను. ఓకేనా, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా ఇక్కడ నేను 2 ఇచ్చాను కదా. సో ఇచ్చిన వర్డ్లో ఓన్లీ 2 క్యారెక్టర్ లెంత్ తీసుకొని ఆ 2 క్యారెక్టర్ అన్ని పాసిబుల్ వేస్ అనేవి మనకి అవుట్పుట్కి జనరేట్ చేస్తుంది. ఓకే, అది ఇక్కడ నేను 1 ఇచ్చాను కాబట్టి ఓన్లీ 1 క్యారెక్టర్ లెంత్ తీసుకొని అన్ని పాసిబుల్ వేస్ అనేవి మనకి జనరేట్ చేసింది. అందుకే ఏబిసి వచ్చింది. ఇక్కడ 2 ఇచ్చాను కాబట్టి ఏబిఏ, సిబి, ఏబిసి సంథింగ్ ఇలా ఇవన్నీ కూడా ఇచ్చింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ లాజిక్ని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా, ఇప్పుడు ఫర్ సపోజ్ పెద్ద వర్డ్ తీసుకుందాం, పైథాన్ అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ 6 క్యారెక్టర్ లెంత్ ఉంది. సో మనకి అప్ టు 5 క్యారెక్టర్ లెంత్ వరకు మనం అన్ని పర్ముటేషన్స్ అన్ని స్మాలర్ వర్డ్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు కదా. ఫర్ సపోజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇచ్చిన వర్డ్ యొక్క లెంత్ని కూడా మనం తీసుకోవచ్చు, లెంత్ ఆఫ్ వర్డ్. ఎనీహో ఎండింగ్ వర్డ్ అనేది ఎక్స్క్లూడ్ కాబట్టి మనకు అప్ టు ఎంత వరకు రన్ అవుతుంది, ఫ్రమ్ 1 నుంచి ఈ లెంత్ ఎంత ఉంది 6 కాబట్టి 1, 6 అవుతుంది. సో
ఇది ఎప్పుడు ఎక్స్‌క్లూడ్ కాబట్టి 1-5 వరకు మనకి లూప్ రన్ అవుతూ ఉంటది. సింపుల్‌గా మనం ఈ ఐ అనేది ఇక్కడ మనం ఈ ఫర్ లూప్‌లో పాస్ చేసేసాం అనుకోండి. రైట్? లెట్స్ రిమూవ్ దిస్. ఇక్కడ పర్ముటేషన్స్ అని సంథింగ్ ఇంకొక వేరియబుల్ ఇచ్చాను నేను. పర్మ్. ఓకే. ఇక్కడ ఫర్ లూప్ స్పేస్ ఇద్దాం. అండ్ ఇక్కడ దీన్ని పేస్ట్ చేద్దాం. ఓకేనా? దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. మనకి అన్ని పాసిబుల్ వేస్ ఆఫ్ పైథాన్ వచ్చిందో లేదో అని చూద్దాం. ఓకేనా? చూసారా? మొత్తం అన్ని పాసిబుల్ వేస్ ఆఫ్ వచ్చేసింది. చాలా ఉంటాయి. ఎందుకంటే మనం 6 క్యారెక్టర్ లెంత్ ఇచ్చాం కదా! సో, అప్ టు 5 క్యారెక్టర్ లెంత్ వరకు అన్ని పాసిబుల్ వేస్ అనేవి మనకొచ్చేసింది. రైట్? దీన్నే ఇప్పుడు మనం ఫంక్షన్‌లో ఇంప్లిమెంట్ చేసేద్దాం సింపుల్‌గా. లాజిక్ అంతా మనం పర్ఫెక్ట్‌గా రాసేసాం. బట్ మనం ఫంక్షన్‌లో రాయాలి కదా! లెట్స్ రైట్ ఎ ఫంక్షన్. లెట్స్ టేక్ ఎన్ ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్. ఇక్కడ యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుందాం. ఈ ఇన్‌పుట్‌ని తీసేద్దాం. ఓకేనా? వర్డ్ ఇన్‌పుట్ ఎంటర్ ఏ వర్డ్. ఓకే. సో, నేనిక్కడ రిటర్న్ చేస్తాను. ఒక లిస్ట్ గాని, ఒక సెట్‌ని గాని మనం ఏదైనా రిటర్న్ చేద్దాం. ఇలా డైరెక్ట్‌గా ప్రింట్ చేయకుండా. సో, రిటర్న్ అయిన వాల్యూని మనం హోల్డ్ చేసుకోవడానికి స్మాలర్ వర్డ్స్ అనే సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి కదా! డెఫ్ స్మాలర్ వర్డ్స్. ఇక్కడ స్మాలర్ వర్డ్స్ ఇచ్చాం కదా! లెట్స్ టేక్ దిస్ యాస్ రిజల్ట్. ఓకే. స్మాలర్ వర్డ్స్ అండ్ దీన్ని మనం ఇక్కడ కాల్ చేద్దాం. ఓకేనా? రిజల్ట్ ఈక్వల్ టు స్మాలర్ వర్డ్స్ ఆఫ్ వర్డ్ అండ్ ఇక్కడ కూడా మనం వర్డ్‌ని పాస్ చేయాలి. లెట్స్ పాస్ దిస్ వర్డ్. ఓకేనా? అండ్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసేద్దాం. ప్రింట్ స్మాలర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ సంథింగ్. ఓకే. అండ్ ఇక్కడ మనం రిజల్ట్‌ని ప్రింట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఇండెంటేషన్ ప్రాపర్‌గా ఇచ్చేద్దాం. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేనిక్కడ రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. సో, రిటర్న్ అంటే ఎవ్రీ టైమ్ మనం రిటర్న్ చేయలేం కదా! దీన్ని మొత్తాన్ని ఒక లిస్ట్‌లో గాని, ఒక సెట్‌లో గాని దేంట్లో అయినా మనం పెట్టుకొని, మొత్తం ఆ లిస్ట్ ఆర్ సెట్‌ని మనం రిటర్న్ చేద్దాం. ఓకేనా? నేను సెట్‌ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో పాసిబుల్ డూప్లికేట్ వాల్యూస్ రావు. బట్ ఇన్ కేస్ డూప్లికేట్స్ వచ్చినా కూడా సెట్ విల్ రిమూవ్ డూప్లికేట్స్ కాబట్టి ఐ విల్ ప్రిఫరింగ్ సెట్. మీరు కావాలంటే లిస్ట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వర్డ్స్ సెట్ అని సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను సెట్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకేనా? సెట్‌ని ఇనిషియలైజ్ చేసేసాను. సో, ఇప్పుడు ఫర్ లూప్ అంతా మీకు ఎలా వర్క్ అవుతుందో అర్థమైపోయింది కదా! సో, నేను జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఈ వర్డ్ సెట్‌లోకి ఈ ఒక్కొక్క పర్ముటేషన్స్, ఒక్కొక్క పాసిబుల్ వేస్ అనేవి మనం యాడ్ చేయాలి. లిస్ట్ అయితే మనం అపెండ్ చేస్తాం. సెట్ అయితే మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. యాడ్ ఆఫ్ పర్ముటేషన్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ సెట్‌ని రిటర్న్ చేయడమే. వర్డ్స్ ఆఫ్ సెట్. దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ ఓపెన్ టెర్మినల్. న్యూ టెర్మినల్. పైథాన్ q24.py. ఎంటర్ ఏ వర్డ్ ఏబీసీ అని ఇద్దాం యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, ఏబీసీ అన్ని స్మాలర్ వర్డ్స్ అనేవి మనకొచ్చేసింది కదా! పర్ఫెక్ట్. రైట్? సో, ఇక్కడ మనం సెట్ ఇచ్చాం కాబట్టి సెట్ ఈజ్ యాన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ కాబట్టి మనకి అన్నీ అన్ఆర్డర్డ్‌లో వస్తది. ఒక లిస్ట్ తీసుకుంటే కూడా ఒకవేళ లిస్ట్ తీసుకుంటే అన్నీ మనకి ఆర్డర్‌లో వస్తాయి. ఫస్ట్ 1 క్యారెక్టర్, తర్వాత 2 క్యారెక్టర్, తర్వాత 3 క్యారెక్టర్. ఓకేనా? సో, నేను సెట్ ఎందుకు యూజ్ చేశానంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డూప్లికేట్స్ ఇట్ విల్ రిమూవ్ కాబట్టి. దట్స్ ఇట్. ఓకేనా? బట్ మనకి ఇక్కడ స్మాలర్ వర్డ్స్ రావాలి. నాట్ లైక్ దిస్ ఇలా మనకి టపుల్‌లాగా వద్దు కాబట్టి నేనిక్కడ సింపుల్‌గా ఒక జాయిన్ ఫంక్షన్ యాడ్ చేస్తాను. ఓకేనా? డాట్ జాయిన్ ఆఫ్ దిస్. సో, ఇప్పుడు ఈ టపుల్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ జాయిన్ అయిపోయి మనకొక వన్ వర్డ్ లాగా, ఒక స్మాలర్ వర్డ్ లాగా మనకి జనరేట్ చేస్తది. ఓకేనా? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏబీసీ అని ఇద్దాం ఫస్ట్. చూసారా? పర్ఫెక్ట్ కదా! ఇవి అన్నీ కూడా స్మాలర్ వర్డ్స్ ఆఫ్ గివెన్ వర్డ్ ఏబీసీ. ఇప్పుడు పైథాన్ అని ఇద్దాం. పైథాన్. చూసారా ఎన్ని వర్డ్స్ వచ్చాయో? చాలా వర్డ్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా స్మాలర్ వర్డ్స్ ఆఫ్ గివెన్ వర్డ్ పైథాన్. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.